ఏండో 30 అడుగుల నిప్పుల గుండం 200 పైగా భవానీలు 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారంటండి. దీన్ని చూడడానికి అయితే చుట్టుపక్కల ఊరు నుండి చాలా మంది వచ్చారు. చింతకర్రలతో పేర్చాక వాటిని కాలేంత వరకు ఉంచి నిప్పులుగా మార్చుతారండి. ఈయన వీరభద్ర స్వామి అంటండి. నోట్లో సోలం గుచ్చారు. వీరభద్ర స్వామి వారి గుళ్ళో కత్తి ఉంటది కదా, ఈ భవానీ చేతులు అయితే పెట్టారు. వీరభద్ర స్వామి పూనారని నమ్మకం అండి. ఇక్కడ ఈ డప్పులకి పాటలకి చాలా మందికి అమ్మవారు పూనుతున్నారు. తర్వాత భవానీలందరూ స్నానం చేసి వచ్చాక నిప్పుల గుండం చుట్టూ 3 సార్లు తిరుగుతారండి. ఆ తర్వాత అయితే బొట్టు పెట్టించుకుంటారు. ఈ భవానీ అయితేనండి కన్య భవానీ అంట. మొదటి 3 సార్లు ఈ భవానీ కొబ్బరికాయ కొట్టి నిప్పుల గుండం తొక్కుతారు. దీని తర్వాత అండి వరుసగా అందరూ తొక్కుతూనే ఉంటారు. వాళ్ళు అలా పరిగెడుతుంటేనండి నిప్పులైతే గాల్లోకి ఎగిరిపోతున్నాయి అసలు. ఇంక ఈ భవానీలందరూ నిప్పుల గుండం తొక్కాకండి ఇంకా లాస్ట్ న మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మొక్కున్న వాళ్ళైతే నిప్పుల గుండం తొక్కుతారండి. ఇదైతేనండి తణుకు దగ్గర నుండి మోత అనే గ్రామంలో జరిగింది. మీరు ఎంతమంది డైరెక్ట్ ఇలా నిప్పుల గుండం తొక్కడం చూసారండి? వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి వెళ్ళిపోండి.